అన్నిసార్లు అడిగావు ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడ తీసుకొని చేతులు అడ్డు పెట్టడానికి. మనం ఇక్కడ పడేసాం, సేఫ్గా రీచ్ అయిపోయాము ఆడకైతే. వెనకాల కనిపిస్తున్నాడు కదా అల్లుడు అనమాట. సో వాడిని డ్రాప్ చేయడానికే ఇవాళ కడపకైతే వెళ్తున్నాం అనమాట. ఇలా చేస్తావా? ట్రై చేస్తావా? ఆఫ్ చేయదాన్ని, గాలి బాగా ఎక్కువ వస్తుంది హెవీగా. దానికి కష్టపడి మంట అయితే పెట్టినాము. ఫుల్ గాలి తోలుతాను బయట అంతా కొత్తగా ఉంది వీడికి. గాలమ్మ ఆగమ్మ, వీడిని కష్టాలు పెడుతున్నాను నేను ఇవాళ. ఇందాక ఒక డైలాగ్ వేసిండు, కామెడీగా ఉంది వాళ్ళంతా. మొత్తం వ్లాగ్ అంతా ఫుల్ ఫన్గా. ఇది చూస్తే ఏం జరగబోతున్నా తెలియాలి. దెయ్యాలు పోతాలు ఉన్నట్టున్నావు ఇద్దరు. రోడ్డు పక్కన ఫుల్ గాలి తోలుతుంది, అదేమో హీట్ అవ్వట్లేదంట. గాలి తోలుతుంది, నేనేమో ఊరికి చెప్పట్లేదు. గాలి చూడండి ఎట్లా తోలుతుందా భయంకరంగా. ఆ గాలిలో దీని మంట పెట్టి మేము ఈ పనులు చేస్తున్నాం. వాడేమో చేతులు అడ్డం పెట్టాడు పాపం. అందరికీ నమస్తే, నేను మీ శ్రీకాంత్. ఇవాళ అయితే మనం మళ్ళీ ఒక 100 కడపకైతే రైడ్ స్టార్ట్ చేసామన్నమాట. సో నేను ఒక్కనైతే కాదు, వెనకాల కనిపిస్తున్నాడు కదా మా వాళ్ళుడు అల్లుడు అనమాట. సో వాడిని డ్రాప్ చేయడానికే ఇవాళ కడపకైతే వెళ్తున్నాం అనమాట. చూపిస్తా చూడండి వాటి. హాయ్ బోల్ రా రే, హాయ్ బోల్. వాడిని అయితే మనం కడపలో అయితే డ్రాప్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. సో రైడ్ కూడా అదే. మొత్తానికి ఇప్పటికైతే అరౌండ్ ఒక 70 కిలోమీటర్స్ అయితే వచ్చేసాము. కొంచెం బాగా చీకటి పడిపోయింది కదా, సో అందుకని కాఫీ అయితే మేక్ చేసుకుందామని, డబ్బులు పెట్టడం ఎందుకో సో మనమే మేక్ చేసుకుందాం అని చెప్పేది ప్లాన్ అనమాట. సెటప్ అంతా ఇదే. సెటప్ మొత్తం సెట్ చేస్తున్నాడు మా వాడికి. రాదు వాడికి, నేర్చుకుంటున్నాడు ప్రస్తుతానికి. రోడ్ పక్కన పడేసాం మొత్తం సెటప్ అంతా. టీ మొత్తం రెడీ చేసుకొని, కాఫీ చేసుకొని ఇంకా మనమైతే బయలుదేరడమే అనమాట. సో బయలుదేరేసి మళ్ళీ ఇంకా కాసేపట్లో చీకటి పడిపోద్ది కాబట్టి గ్రీన్ టీ చేసుకొని తాగేసి కొంచెం ఎనర్జీ తెచ్చుకొని చలో మనం రైడ్ కొట్టేయాలన్నమాట. మళ్ళీ ఇంకా ఒక 100 కిలోమీటర్స్ అయితే ఉంది. హలో హలో ఎందుకంటే ఇలా చేస్తావా? ట్రై చేస్తావా? ఓపెన్ చేయి, అవి ఓపెన్ చేయి ఇట్లా బయటికి. అంతే, ఓపెన్ చేయి. అంటే అంతే, అది కూడా అటు సైడ్ ఓపెన్ చేయి వెనక్కి, అంతే బస్. సూపర్. అంతే చేసి ఓపెన్ చేసావా? అదే ట్రిప్ ఉంది చూడు, దాన్ని కొట్టు. అదే దాన్ని తిప్పాలి ఫస్ట్ కొంచెం లైట్గా, జస్ట్ లైట్గా తిప్పి ఆ ట్రిప్ కొట్టు. అదే పక్కన పిన్ కొట్టు. ఆఫ్ చేయదాన్ని, గాలి బాగా ఎక్కువ వస్తుంది హెవీగా. రికార్డింగ్ ఆఫ్. దానికి కష్టపడి మంట అయితే పెట్టినాము. ఫుల్ గాలి తోలుతాను బయట చూస్తున్నారా మంట. వీడికైతే ఏం అర్థం కావట్లే పాపం బిడ్డకి, అంతా కొత్తగా ఉంది వీడికి. వచ్చినట్టు ఏం జరుగుతుంది మామ ఇక్కడ అంటున్నాడు. మొత్తం చీకటి అయితే పడిపోతా ఉంది ఫాస్ట్గా. సో మొత్తానికి వెలిగించినాం గ్యాస్ అయితే. బాగా గాలిలో వెళ్తుంది, అది కొంచెం గాలిలో కూడా వెలగదు. చూద్దాం ఫస్ట్ అది దాని మిషన్ చూసి మొత్తం టీ మేక్ చేసుకుని సంగతి మళ్ళీ కలుసుకుందాం. ఒక నిమిషం. వాడు చేతులు అడ్డం పెట్టాడు బాబు. ఫుల్ గాలి తోలుతుంది. ఈ
గాలికి ఈ టీ మేక్ చేయాలంటే ఆ వల్ల అయ్యే పనేనా చూద్దాం. అరే గ్రీన్ టీ అందులో ఉందిరా గ్రీన్ టీ. సర్లే ముందు ఫస్ట్ వాటర్ కాగని తర్వాత చూద్దాం. అక్కడ రోడ్డు, ఇక్కడ వచ్చి మా పత్తి వ్యాపారం, టీ వ్యాపారం. ఇదేమో నేను మొత్తం జుట్టు కూడా ఎగిరిపోతుంది కంప్లీట్గా, పిచ్చి పిచ్చిగా ఉంది. మాకు ఇవాళ చీకటి పడిపోతుంది, అందుకని చీకటి పడితే ఏం తీయలేం కదా, అందుకే ఇప్పుడే రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఫుల్ గాలి తోలుతుంది, అదేమో హీట్ అవ్వట్లేదంట. అరే రే ఏంద్రా ఈ గాలి బాబోయ్, ఆ చెట్లు చూడండి ఎట్లా ఊగుతున్నాయో, అంత గాలి తోలుతుంది. నేనేమో ఊరికనే చెప్పట్లేదు, గాలి చూడండి ఎట్లా తోలుతుందో భయంకరంగా. ఆ గాలిలో దీన్ని మంట పెట్టి మేము ఈ పనులు చేస్తున్నాం. వాడేమో చేతులు అడ్డం పెట్టాడు పాపం. ఎక్కడికి వెళ్తున్నావు ఏంద్రా? ఆగాగురా ఒక్క నిమిషం, ఇప్పుడు చెప్పురా. అందుకే అన్నిసార్లు అడిగాను ఎక్కడికి వెళ్తున్నావు అన్నిసార్లు అడిగావు ఎక్కడికి వెళ్తున్నావు. ఇక్కడ తీసుకొని చేతులు అడ్డు పెట్టడానికి. అల్లుడు వల్ల మా వాడి వల్ల ఒక నేనే చేతులు పెట్టి కూర్చున్నా. ఈ గాలిలో టీ మేక్ చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది చూడు. ఫస్ట్ మాకుండాల గాలమ్మ ఆగమ్మ, ఒక్క 10 నిమిషాలు ఆగితే చాలు ఆటోమేటిక్గా. ఎంతవరకు కొంచెం పొగలన్నా వచ్చినాయా? ఇది మాత్రం కింద ఊరికే పడిపోతుంది. అరే హీట్ అయినాయి రావు, అయినాయి ఇగో అట్లా కనిపిస్తున్నాయా ఇవి? టీ, గ్రీన్ టీ పొట్లాలు 2. అమ్మా ఎడెత్తుకురా ఎటి బావు, వీడిని కష్టాలు పెడుతున్నాను నేను ఇవాళ. ఇందాక ఒక డైలాగ్ వేసిండు, ఏది రైట్రా, ఎడికిరా చెప్పురా, ఇక్కడ చూడు చెప్పు. మీకేం రైట్స్ ఉన్నాయి సార్ ఇక్కడికి వచ్చి మమ్మల్ని చెప్పడానికి? ఆ డైలాగ్ వేస్తున్నాడు వాడు, మీకేం రైట్స్ ఉన్నాయి సార్ మమ్మల్ని ఇక్కడికి వచ్చి చంపడానికి అని. కామెడీగా ఉంది వాళ్ళంతా, మొత్తం వ్లాగ్ అంతా ఫుల్ ఫన్గా. ఇది చూస్తే ఏమో హీట్ అయి చావట్లా. ఏం చేద్దామా, ఏదో ఒకటి చేయాలి మొత్తానికి. ఏం చేసైనా సరే టీ అయితే తాగాలి కంపల్సరీ, ఎందుకంటే రైట్ చేయలేం మళ్ళా. అదనమాట విషయం. ఇందాక కనిపించలేడు, ఏం జరగబోతున్నారు తెలియాలి. దెయ్యాలు పోతాలు ఉన్నట్టున్నావు ఇద్దరు. రోడ్డు పక్కన ఆటో ఫోకస్ తీసుకోవట్లేదు, రోడ్డు పక్కన దెయ్యాలు పోతాలు ఉంటావే అట్టున్నాం ఇద్దరం కూర్చొని. సరే ఉండండి, కొంచెం పని కానిచ్చి తర్వాత చూసుకుందాం. ఫైనల్గా మొత్తానికి పొగలైతే వచ్చినాయి, అంటే కాగినాయి అన్నమాట టీ. కొంచెం కష్టపడ్డాంలే దానికోసం. అరే ట్రారా లైట్ పెట్టుకుందు, పొగలు వస్తున్నాయి కనిపిస్తున్నాయా? ఉండండి, ఇది ట్యాప్ చేయాలి మళ్ళీ. అద్దో ఆ పొగలు వచ్చినప్పుడు ఇది తీసుకోలేదు. గాలి మళ్ళీ రాగాకే కట్టావా? మొత్తానికి నష్టపడో మొత్తానికి సక్సెస్ చేసాము టీనైతే. దీంట్లో కొంచెం నేను ఒక్కనే కాబట్టి నేను ఎప్పుడు కప్ మెయింటైన్ చేస్తాను. సో మా వాడు ఎక్స్ట్రా కాబట్టి ఈ గిన్నెలో నేను తాగుతా. అరే నేను తాగుతాలేరా దీంట్లో, గట్టిగా మాట్లాడు, దాంట్లో రికార్డ్ అవుతుంది. నువ్వు గట్టిగా మాట్లాడు. ఆ డప్పాలో నేను తాగుతా. ఏమో వాడికి కప్పిద్దాం, మన అతిథి కదా, సో అందుకని. అరే ఇద్దరు అబ్బాయి రైట్ కనిపిస్తుంది అది. అమ్మయ్యా మొత్తానికి సక్సెస్ చేసాం ఇంతలా గాలిలో కూడా. ఏంది అదే
చెప్తానే ఉన్నామా ఇందాక నుంచి. ఓ వచ్చారే, వచ్చా. టీ మొత్తం సూపర్. ఇప్పుడు వచ్చే హైలైట్గా ఉంది నాకు. కంప్లీట్గా చీకటి అయిపోయింది మొత్తం. కనిపిస్తున్నాయా రోడ్ పక్కన? ఇక్కడ సెటప్ వేసినాం మొత్తానికి. ఏం రో మొత్తం దోసి పడేసేటట్టున్నావు. ఎట్లుంది అబ్బాయి మన ఎక్స్పీరియన్స్? చాలా కొంత ఎత్తుకుతున్నామా, దొరకట్లేదు. ఏందో దగ్గర లాస్ట్ అంత ఏం కాదులేరా టీకి మరీనా నువ్వా? అంతేం కాదులేరా నాయన. నుంచి స్ట్రెచ్ చేసా ఏమవుతుంది చెప్పరా? తాగురా రే, తాగి అప్పుడు చెప్పరా నువ్వు రే. తాగురా. అబ్బా బాబా వచ్చారే, ఇంత టీ నీకు ఏడా దొరకదురా. నీకు ఆ టీ దొరకాలంటే అదృష్టం ఉండాలి టికెట్లో. ఏమే బా ఏదో అనుకున్నా కానీ ఏమనుకోనంటే టీ షాప్ పెట్టిస్తాం. మంచి కేఫ్ ఆర్డర్ పెట్టిస్తాం. రోడ్డు పక్క వాళ్ళు అందరూ మమ్మల్ని ఇందాక ఒకరు ఏమనుకుంటే వెళ్ళారు తెలుసా? వాడేంది ఆడే కూర్చుంటున్నాడు. చిన్న కామెడీ కదా అసలు, అది రికార్డ్ హైలైట్ అసలు. నేనేమో ఇద్దాం బండి చాటు కూర్చున్నా, అది కనిపించలే చీకట్లో. వీడు బాగా ఓపెన్లో కూర్చోన్నాడా. వాడేంది వాడేంది ఆడే కూర్చుంటున్నాడు నింది. హైలైట్ అసలు అది. అట్లాంటివి జరుగుతుంటాయి మా పరిస్థితిలో. చాలు కానీ ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. ఇంకా మేము ఒక 100 కిలోమీటర్లు వెళ్ళాలా? 100, 120, 130 దాకా వెళ్ళాలా? ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం అనుకో, అంతే. అది తాగేసి ఫస్ట్ అడేదో హాస్పిటల్కి ఇచ్చిపెట్టాలి అంటున్నాడు. బయలుదేరదాం, ఆడ చూసుకుందాం దారిలో ముందు ఫస్ట్ సేఫ్గా రీచ్ అయ్యాక. సరే మరి ఉంటా, మళ్ళీ కలుసుకుందాం. రాజీవ్ పార్కు క్లోజ్ చేసేసారు, అవతలే ఉంది, చీకటిగా ఉంది. అయితే అక్కడ సేఫ్గా అయితే కడపకైతే రీచ్ అయిద్దాం. హైలైట్ ఏంటంటే ఇది చూసారా, డిఫరెంట్గా ఉంది మొత్తం. మనమే షాప్ లాగా తీసుకోవచ్చు అనమాట. ఇక స్కాన్ చేస్తే వాటర్ బాటిల్, డ్రింక్స్ అవి వస్తాయి. ఏదిరా ఇది? అరే లాక్ తీరా. ఇక్కడ మన నెల్లూరులో కూడా పెడితే బాగుండే. అరే స్కాన్ తీసుకోవట్లేదురా. తీసుకుంది పేమెంట్ చేస్తున్నా ఇప్పుడే. వాటర్ బాటిల్ నాకు తెలిసి ఆడ వస్తుంది అనుకుంటున్నా. ఎంత నంబర్ చెప్పరా? పేమెంట్ ఏమో అయ్యింది, దేనికి అయిందో ఏమో. అరే పెయిల్డ్ అంటారా, చూడరా. ఆఫ్ చేయలే. అక్కడ ఏదైనా తీసుకోలేము చూడు. ఇది ఎట్ట చేయాలి అర్థం కావట్లా.
ప్లీజ్ ఎంటర్ 3 డిజిట్స్ ఏదో ఉంటుంది చూడరా అయితేనా. ఇద్దో నంబర్ 34 నొక్కు నంబరు 34 నొక్కు. కాబట్టి హైలైట్ అసలు ఇది హైలైట్ అసలు చిన్న కామెడీ కాదు, మామూలు విషయం కాదు. డబ్బు అంటే ఇందాక డబ్బులు ఫెయిల్ అయినలే. మళ్ళీ 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 ట్రై చేస్తాం. పేమెంట్ చేసి ఈసారి నెంబర్ నొక్కాలన్నమాట. దాని మీద కనిపిస్తున్నాయి 033 ఉంది కదా, అట్లా కొట్టరా నెంబర్ కొట్టరా. ఇన్స్టాంట్ వాటర్ బాటిల్ చూసారు ఎట్టుందో, కామెడీ అసలు పిచ్చ కామెడీ ఉంది. మన నెల్లూరులో కూడా ఒకటి తగలెట్టండి రా, షాపులు లేకుండా తీసుకోవచ్చా ఫ్రీగా. వచ్చిందిరా మళ్ళీ వాటర్ బాటిల్. అరే ఇది పడింది అనుకో మళ్ళీ తీసుకోలేము. నా వాచ్ అంతా గోక్కోపోయింది. అదే వీరా మామ పద 9 రూపాయలకి వాటర్ బాటిల్ పెట్టేసాం. ఇక్కడ చిప్స్ కూడా ఉన్నాయి. దాంట్లో చిప్స్, వాటర్ బాటిల్, కూల్ డ్రింక్స్ అన్నీ ఉన్నాయన్నమాట. మనం స్కాన్ చేయగానే అక్కడైతే వస్తుంది అది కింద. తక్కువ ప్రైస్కే ఉన్నాయి, ఒక 1-2 రూపీస్ తక్కువే ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. ఇది మన నెల్లూరులో కూడా ఉంటే బాగుండు అనిపించింది. ఫైనల్గా మా కడప మొత్తంలో ఈ ఒక్క షాపే ఉంది ఫుడ్ కోసం. సో ఇక్కడే ఆగాము. ఫుడ్ తీసుకొని ఇంకా రూమ్కి అయితే బయలుదేరాలి. పక్కనే రూమ్ అంట మన వాడిది. రూమ్కి వెళ్ళగానే తినేసి ఆరామ్సే మంచిగా పడుకోవాలా. ఫుల్ టైర్డ్ అయిపోయినాం. గుడ్ మార్నింగ్ ఆల్. మొత్తానికైతే హాయిగా పడుకున్నాము. ఫుల్ కళ్ళు చూడు ఎంత ఎర్రగా ఉన్నాయో. సో మొత్తానికి వ్లాగ్ అయితే ఫినిష్ చేస్తున్నాయి. ఇవాళ అయితే కడపలో చుట్టుపక్కల ఏమన్నా మంచి లొకేషన్స్ ఉంటే ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ప్రస్తుతానికి ఈ వీడియో అయితే సర్దుకోండి. అట్లాగే మన వీడియోలు నచ్చితే లైక్ ఆర్ కామెంట్ ఆర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. సరే ఉంటా మరి.